హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఏస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021 ఆన్ పావర్టీ, పేదరికం మీద నీతి ఆయోగ్ రిపోర్ట్ గురించి చర్చిస్తున్నాం. సాధారణంగా ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు కూడా ఈ యొక్క పావర్టీ మీద ఒక మెథడాలజీ ప్రకారము రిపోర్ట్ ఇచ్చేదన్నమాట. ఇప్పుడు 2015 నుంచి కూడా నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చింది మనకి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని ఆధ్వర్యంలో ఇప్పుడు నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది ఆన్ పావర్టీ, పేదరికం మీద. ఆ రిపోర్ట్ని దీంట్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ 2021 2 days బ్యాక్ వచ్చింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా ఈ రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ఎవ్రీ 4 members అవుట్ ఆఫ్ 4 1 మనకి పర్సన్ బిలాంగ్స్ టు పావర్టీ లైన్, అంటే బిలో పావర్టీ లైన్ అనమాట. సో ప్రతి నలుగురిలో ఒకరు పేదవాడట. దీన్ని మల్టీ డైమెన్షనల్ పూర్ అంటారు ఆయన. అంటే బహుముఖ కోణంలో ఈ పేదరికాన్ని అంచనా వేశారు. ఏంటి మల్టీ డైమెన్షన్ అనేది మీకు చెప్తాను. దీంట్లో 12 segments ఉంటాయి. టోటల్ 3 subjectsని తీసుకుని 12 segmentsగా డివైడ్ చేశారు. అవి చెప్తాను మీకు. దాన్ని ఎంపీఐ అంటాం మనం. ఏమంటాం? ఎంపీఐ, మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అనమాట. ఓకే, మరి ఆ విధంగా ఇండియాలో టోటల్ పావర్టీ చూసుకుంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 25.01, నథింగ్ బట్ 25%. సో లేటెస్ట్ నీతి ఆయోగ్ ప్రకారం పావర్టీ ఎంత ఇండియాలో అంటే మనకి 1/4, అంటే 25%. ప్రతి నలుగురిలో ఒకరు డైమెన్షనల్ పావర్టీలో, మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారనమాట. మరి చూద్దాం ఒకసారి. ఎంపీఐ డెవలప్డ్ బై, అంటే ఎంపీ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుముఖ చూసి అన్నమాట అది. మరి దీన్ని డెవలప్ చేసింది ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వీళ్ళు, ప్లస్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి, ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ. సో వీళ్ళిద్దరూ కలిపి దీన్ని డెవలప్ చేశారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఓపీహెచ్డిఐ డెవలప్ చేసి మనకి ఒక కొత్త ఎంపీఐని మనకి అందించడం జరిగిందనమాట. మరి దీని ప్రకారం మన ఇండియా ర్యాంక్ వరల్డ్లో 62 అవుట్ ఆఫ్ 109 countries, 109 దేశాలు తీసుకుంటే మన ఇండియా ర్యాంక్ 62వ ర్యాంక్. అంటే పేదరికంలో ఇండియా ర్యాంక్ పేదరికంలో 62వ ర్యాంక్ అనమాట. ఓకే, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ మూడింటిని 12 segmentsగా చేశారనమాట. 12 segmentsగా చేశారు. సో ఈ 3 కూడా మళ్ళా సెగ్మెంట్స్, ఆ 12 చూపిస్తాను మీకు. సో హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ 3 తీసుకుని ఎంపీఐని తయారు చేశారు. మీరు ఈ ఎగ్జామ్లో కంపల్సరీగా హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానిది ఏది అంటాడు, ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు అనమాట. ఎంప్లాయ్మెంట్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనమాట. అయితే ఇంతకుముందు మనం 11-12 బేస్ ఇయర్ తీసుకుని 2011-12 అప్పుడు ప్లానింగ్ కమిషన్ ప్రకారం మనం చూస్తే మన ఇండియాలో పావర్టీ 21.9% ఉంది. 11-12 బేస్ ఇయర్ తీసుకుంటే 21.9%. ఇదే 11-12 బేస్ ఇయర్ తీసుకుని 29.5% రంగరాజన్ కమిటీ వేశారు. ఆయన ఏం చేశాడు, 47 రూపాయలు అర్బన్లో రోజుకి ఎక్స్పెండిచరు, 32 రూపాయలు డైలీ రూరల్లో ఎక్స్పెండిచర్ ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వాళ్ళందరూ అబవ్ పావర్టీ లైన్. అవి ఖర్చు పెట్టని వాళ్ళు డైలీ అనమాట బిలో పావర్టీ లైన్. అలా చూసుకుంటే 29.5 రూపీస్, 29.5% మనకి పేదలు ఉన్నారు ఇండియాలో రంగరాజన్ ప్రకారం. అంటే రంగరాజన్ ప్రకారం ఎక్కువ చూపిస్తున్నాడు, ఇక్కడ ప్లానింగ్ కమిషన్ తక్కువ చూపిస్తుంది అనమాట. అలాగే 2009-10 29.8, ఇది ఎవరు చెప్పారంటే ఇది ఇంకా ఎక్కువ చూపిస్తుంది, సురేష్ టెండూల్కర్. అప్పుడు ఈయన 32 రూపాయలు అర్బన్ ఏరియాస్లో, 27 రూపాయలు రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ లైన్ వాళ్ళు బిలో పావర్టీ లైన్. సురేష్ టెండూల్కర్ ప్రకారం 2009-10 బేస్ ఇయర్ తీసుకుని 29.8, సి రంగరాజన్ 29.5, ప్లానింగ్ కమిషన్ లేటెస్ట్గా 11-12 21.9%. ఇప్పుడు ఎంపీఏ ప్రకారం 2021 తీసుకుంటే మనం 25.01 ఎంపీఐ. ఓకే, ఇవి పాత డేటా మనకి. ఇక్కడ ఇవి కూడా ఎగ్జామ్లో ఇస్తున్నాడు, గ్రూప్స్లో కూడా అడుగుతున్నాడు.
సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ 25.01. ఓకే, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఈ ఎంపీఏ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే బీహార్ 51.91%. అంటే బీహార్లో సగం మందికి పైగా పేదలు ఉన్నారు. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ప్రకారం చూస్తే హైయెస్ట్ పవర్టీ ఉన్న రాష్ట్రం ఏది అంటే బీహార్. ఇండియాలో ఎక్కువ పేదవాళ్ళు ఉన్న రాష్ట్రం, 50% అబవ్ పేదవాళ్ళే. సో అలాగే రెండోది జార్ఖండ్ 42.16%. మూడోది ఉత్తరప్రదేశ్ 37.79. ఇదంతా జనాభా ఎక్కువ ఉన్న బెల్ట్ గంగా బెల్టే. సో ఈ 3 రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ పవర్టీ ఉంది. ఫస్ట్ బీహార్, జార్ఖండ్, యూపీ. అలాగే లీస్ట్ కేరళ 0.71%. సో రాష్ట్రాల్లో లీస్ట్ కేరళ, రాష్ట్రాల్లో హైయెస్ట్ బీహార్ కేరళ. ఇవన్నీ లిటరసీ కూడా రెండే ఉంటాయి యాక్చువల్గా, చూడండి అక్కడే తెలిసిపోతుంది మనకి. లైక్ రెండోది గోవా, ఇది చాలా ఇంపార్టెంట్, 3.76. రెండోది గోవా 3.76%. మూడోది సిక్కిం 3.82%. నాలుగోది తమిళనాడు 4.89%. సో తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో సౌత్ ఇండియా మనకి రెండోది గోవా, 3 సిక్కిము, 4 తమిళ. అంటే సౌత్ ఇండియాలో తక్కువ పేదరికంలో ఉన్న 2 రాష్ట్రాలు ఏవి అంటే కేరళ, తమిళనాడు. మరి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇవి తెలంగాణ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం లేటెస్ట్ 13.74%, 18th ర్యాంక్లో ఉంది తెలంగాణ. అలాగే మనకి ఆంధ్ర 12.31%, 20th ర్యాంక్లో ఉంది ఆంధ్ర. 12.31%, 20th ర్యాంక్లో అనమాట. ఓకే, సో అలాగే యూటీస్ చూద్దాం, యూనియన్ టెరిటరీస్. హైయెస్ట్ దాద్రా నగర్ హవేలీ 27.36. ఎక్కువ పేదరికం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే దాద్రా నగర్ హవేలీ. తక్కువ పుదుచ్చేరి 1.72% ఓన్లీ. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ పుదుచ్చేరి, పుదుచ్చేరి అంటున్నాం. హైయెస్ట్ దాద్రా నగర్ హవేలీ. స్టేట్లో బీహార్ హైయెస్ట్, లీస్ట్ కేరళ. సో ఇవి పేదరికంలో సంబంధించినవి. ఓకే, అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ ఇప్పుడే మీకు చెప్పాను మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అంటే ఏంటి, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే. మనం చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. 1 హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇంతకుముందే చెప్పాను. అంటే 3 తీసుకొని ఈ 3ని కూడా సెగ్మెంట్స్గా చేస్తాం. సెగ్మెంట్స్లో మనకి చూడండి ఇక్కడ ఈ న్యూట్రిషన్ అంటే హెల్త్ని 3 సెగ్మెంట్స్గా చేసాం. ఎడ్యుకేషన్ని 2 సెగ్మెంట్స్గా చేసాం. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 చూడండి, 7 చేసాం మనం. సో అంటే ఎక్కువగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో మొత్తం ఇవి సబ్ డివిజన్స్, సెగ్మెంట్స్ అంటాం వీటిని. అంటే ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. దీంట్లో మొత్తం ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయంటే మనకి 12 సెగ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో హెల్త్ డైమెన్షన్ అంటాం దీన్ని. ఈ హెల్త్ 1/3 ప్రయారిటీ, ఎడ్యుకేషన్ 1/3, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 1/3. మరి హెల్త్లో 1/6 న్యూట్రిషన్కి ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు. అలాగే 112 చైల్డ్ అండ్ అడాలసెంట్ మార్టాలిటీ, 112 మనకి యాంటీనాటల్ కేర్ అనమాట. యాంటీనాటల్ కేర్ అంటే చిన్నపిల్లలు జాగ్రత్త. సో యాంటీనాటల్ కేర్ మనకి చైల్డ్ అడాలసెంట్ మార్టాలిటీ, న్యూట్రిషన్. ఇవి 112 ఇస్తే 1/6 న్యూట్రిషన్కి ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్, సో 1/6 ఇయర్ ఆఫ్ స్కూలింగ్, 1/6 స్కూల్ అటెండెన్స్కి ఇచ్చారు. ఈ 2 ఎడ్యుకేషన్కి 2, హెల్త్కి 3 ఇచ్చారు సెగ్మెంట్స్. బట్ ఎక్కువ సెగ్మెంట్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇచ్చారు 7. సో దాంట్లో కుకింగ్ ఫ్యూయల్ 1/21 ఇచ్చారు, శానిటేషన్ 1/21 ఇచ్చారు, డ్రింకింగ్ వాటర్ 1/21 ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ 1/21 ఇచ్చారు, హౌసింగ్ 1/21 ఇచ్చారు, ఎసెట్స్ 1/21 ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ 1/21. అన్నీ 1/21లే. చూడండి ఇన్ని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ చూస్తారు, బహుముఖ అంటే ఇదే బ్యాంక్ అకౌంట్, ఎసెట్స్ ఆస్తులు, హౌసింగ్ ఇల్లు ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ వస్తుందా లేదా, శానిటేషన్ శుభ్రత ఎలా ఉంది, కుకింగ్ ఫ్యూయల్ ఏం వాడుతున్నారు, కట్టెల పొయ్యా గ్యాసా, ఇవన్నీ చూస్తారనమాట. స్కూల్ అటెండెన్స్, స్కూల్కి వెళ్తున్నాడా, ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఎన్నో సంవత్సరంలో స్కూల్కి వెళ్తున్నాడు మనకి. ఇవన్నీ కూడా మనకి
హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 3 తీసుకుని ఈ 12 సెగ్మెంట్స్ని తీసుకుని మనకి వాళ్ళు తయారు చేస్తారనమాట. దాంట్లో భాగంగానే మన తెలంగాణ 18th ర్యాంక్, ఆంధ్ర 20th ర్యాంక్ అనమాట. 12.31, 13.74%. అంటే కంపేర్ టు ఆంధ్ర, తెలంగాణనే పావర్టీ కాస్త ఎక్కువ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే.